భక్తి ఛానల్ వారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వారు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, భగవద్గీత కేవలము మరణించినప్పుడు మాత్రమే వినిపించాలా, మిగతా సమయంలో ఎట్లా, అది విశ్వవ్యాప్తం ఎలా చేయాలి అని అధ్యాయం పేరు వస్తుంది. ఇవి 18 అధ్యాయాలు ఉంటాయి. అయితే ఇదంతా కూడా జ్ఞానం అన్నమాట, వేదం యొక్క సారాంశం. ఈ సారాంశం అంతా కూడా లోకానికి అంతా అందాల్సి వస్తుంది. అందుకని సర్వశాస్త్రమయీ గీత అన్నారు. అన్ని శాస్త్రముల యొక్క సారాంశం అంతా గీతలో ఉంది. వేదముల యొక్క సారాంశం అంతా ఉపనిషత్తుల్లోకి వచ్చింది, 108 ఉపనిషత్తులు. ఆ తర్వాత పురాణాల్లో ఉంది, ప్రాక్టికల్స్ లాగా. ఆ తర్వాత అధ్యాయాల రూపంలో భగవద్గీత కృష్ణ పరమాత్మ తన యొక్క అర్జునుడికి యుద్ధరంగంలో బోధించినట్టు. ఏమిటి ఆ యుద్ధరంగము అంటే, యుద్ధం అంటే ఏమిటంటే జీవనమే. మనమంతా యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఈ దేవాలయం నడపాలంటే ఒక యుద్ధమే, ఇది ఒక వ్యవహారమే, అందరితో కలిసి ఉండడం చేయడం ఇదంతా కూడా జరుగుతుంది అన్నమాట. ఆ రకంగా మీరు అన్నట్టుగా భగవద్గీత అనేది కేవలము చనిపోయినప్పుడు కాదు. అయితే చివరిది ఏంటంటే, ఒక అభిప్రాయం ఉంటుంది జనంలో, కనీసం చనిపోయినప్పుడన్నా ఈ భగవద్గీతను వినిపిద్దాము అనే అభిప్రాయం ఉండి. ఆ రోజుల్లో ఇంత మీడియా ప్రభావం లేదు, ఇంతగా పత్రికలు లేవు, ఇంతగా పుస్తకాల ప్రచురణ లేదు, ధార్మిక సంస్థల యొక్క ప్రచారం కూడా ఇంతగా లేదు. ఈనాడు ఇస్కాన్ చూస్తే ప్రపంచం మొత్తం తన యొక్క ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టేసింది. అనేక రకంగా కృష్ణ పరమాత్మ అందించిన భగవద్గీతలను వాళ్ళు ఇంటింటికి తిరిగి అమ్ముతూ ఉన్నారు. విగ్రహాలనే కాదు, మనిషిని కూడా ప్రేమిస్తున్నారు. ఇవాళ మనిషి పట్ల అవగాహన, ఎందుకంటే వాళ్ళు కులాల మతాల పేరుపై కొంతమంది దూషించడం జరుగుతుంది. ఆయన ఏం చెప్పిందంటే, భగవద్గీతలో మనిషిలోనే నేనున్నా, నన్ను అవమానపరుచుకున్నారు. దాన్ని వెళ్ళి కొందరు దీన్ని ఈశ్వర సర్వభూతానాం హృదేశే అధిష్ఠతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. మీరు అడిగిన ప్రశ్నకు యంత్రారూఢ అన్నాడు. ఉన్నవాడా లేనివాడా, డబ్బు ఉన్నవాడా డబ్బు లేనివాడా, చదువున్నవాడా చదువు లేనివాడా అని చెప్పలేదు. యంత్రము అన్నాడు. యంత్రం అంటే దేహం. అయితే ఈశ్వర సర్వభూతానం, అన్ని భూతముల యందు ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు అంటే కాపాడేవాడు, సంరక్షించేవాడు. భగవంతుడికి పేరు ఉండదు అట్లన్నమాట. ఓం అని అంటాడు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని శాస్త్రం చెప్పింది. కాబట్టి సర్వత్రా వ్యాపించిన పరమాత్మ అందరి యందు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కులము, మత, వర్గ, వయో, లింగ భేదములేవి కూడా పనికిరావని స్పష్టంగా శాస్త్రం చెప్పింది. అనేక మనకు కారణాలు కనపడతాయి. అనన్యాచింత ఎంతో మాం ఏ జనాః పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. అంటే అనన్య చింత చేత భగవంతుని ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో, జపిస్తావో, ఆయన కొరకు ఆరాధన చేస్తావో, ఆయన కొరకు అర్చనలు చేస్తావో, ఆయన కొరకు నువ్వు తప్పించి పనిచేస్తే లోకంలో ఉండేటువంటి సర్వజనులంతా కూడా నీ యొక్క పుత్రులే, భగవంతుని యొక్క పుత్రులమే మనం అన్నటువంటి భావన మన మనసులో ఉన్నట్లయితే ఈ భేదభావాలన్నీ తొలగిపోతాయి. ఇది క్రమక్రమంగా అంత సులభంగా తొలగిపోయేటువంటిది కాదు, అంత సులభంగా వచ్చింది కూడా కాదు. ఒకప్పుడు భగవద్గీతను చూడని వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి కూడా భగవద్గీతను చూడని వాళ్ళు ఉన్నారు. కొంతమంది భగవద్గీత తెచ్చుకున్నారు కానీ ఇంట్లో పెట్టుకున్నారు, దాన్ని ఇప్పరు చదవరు. చదవడానికి పోతే అవగాహన కావడం లేదు అనేటువంటి వాళ్ళు కొంతమంది. ఆ ఓపిక లేదు, సినిమాలు చూద్దామా లేకుంటే ఏదో సీరియల్స్ చూద్దామా వాటి మీద ప్రేమ ఉంటున్నారు. ఈ అంతా కూడా దుర్మార్గమే. హిందుత్వాన్ని కాపాడుకోవడానికి భగవద్గీతను చదవడం అనే ప్రధానమైన విషయం. అందుకని దీన్ని అర్థం చేసుకోవాల్సిందంటే సమస్త జనులకు కూడా ఈ భగవద్గీత అందించవలసిన అవసరం ఉన్నది. ఆ కోణంలో మనమంతా ప్రయత్నం చేయాలి. అనేక సంస్థలు చేస్తున్నాయి. ఏర్పేడులో తిరుపతి దగ్గర ఏర్పేడు ఉంటుంది, వ్యాసాశ్రమం ఉంటుంది. అక్కడ వ్యాసాశ్రమంలో ఉండేటువంటి 60 మంది స్వామిలను తయారు చేశారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినటువంటి పరమాత్మ స్వాముల వారు కూడా అక్కడ సిద్ధమైనటువంటి వాళ్ళే, అక్కడ విద్యాభ్యసించినటువంటి వాళ్ళే. వాళ్ళంతా కూడా వివిధ ఆశ్రమాలలో ఉన్నారు. కేవలం ఆశ్రమాల్లో కేవలం భోజనమే, ఆరాధన ఈ విషయాలే కాకుండా భగవద్గీతను ఎట్లా ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మీరు ఒకసారి చూసినట్టయితే ఉదాహరణకు జడ్చల దగ్గర గంగపురం ఆశ్రమం ఉంది. అంతకుముందు పీఠాధిపతులు నిత్యశుద్ధానంద స్వాముల వారు ఉండేవారు. ఆయన స్వయంగా ఆయన గృహస్థుడే అయినప్పటికీ కూడా ప్రతి చోటికి వెళ్ళి రామగుడు జపయజ్ఞాలు, గీతా జ్ఞాన యజ్ఞాలు, జపయజ్ఞాలు, అనేక పుస్తకాల ముద్రణ, భగవద్గీతలు ఉచితంగా కొన్ని లక్షల కొద్ది పంచిపెట్టడం జరిగింది. సుందర చైతన్య స్వాముల వాళ్ళు అట్లా చేస్తున్నారు. చిన్నజీరి స్వాముల వారు వాళ్ళందరూ వాళ్ళ ప్రయత్నం ఎవరి స్థాయిలో వారికి ఉండేటువంటి సాంప్రదాయాల ప్రకారం పనిచేస్తుంది. అయినప్పటికీ కూడా మనం ఇంకా సాధారణ పబ్లిక్ దగ్గరికి వెళ్ళలేకపోయినాము. అది ఒక లోపంగానే
భావించి మేము ఒక సంస్థను స్థాపించాం, కిషన్ ప్రభు ధర్మ ప్రచార సమితి అని. దాని కింద ప్రతి సంవత్సరం మేము గీతా జయంతి చేస్తాం 7 రోజుల పాటు ఆయా గ్రామాలలో. అమ్మ 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 ఎవరు మన ముస్లింస్ ఇది భగవద్గీత ఆశ్రమాలు వేసుకున్న స్వామి వీళ్ళందరూ కూడా లో క్లాస్ గురుకులాలు ఏర్పాటు పేదవారి గురించి 8 లక్షల కోట్ల రూపాయలు ఆశ్రమం ఉన్నాయి తప్ప ఒక్క ఆశ్రమం ఒక స్వామిని కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం లేదు. అందుకని డబ్బులు వెక్కబడుతుంది కొంతమంది వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి సరే, మీ అభిప్రాయం కొంతవరకు సరి అయింది. కానీ మదర్సాలలో బోధించేదంతా కూడా ఖురాన్ అని అనుకుంటే నైతిక విలువలతో కూడి ఉండాలి. వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్. రాత్రే ఒక దేవాలయాన్ని వెలుగొట్టారు. నిన్న అనేక మందిని చంపారు పశ్చిమ బెంగాల్లో కూడా. మీరు చూడండి, బంగ్లాదేశ్ ఇలా సంస్కారం ఇంతకుముందా? పాకిస్తాన్ ఈరోజు సంస్కారం కలిగి ఉందని చెప్పగలుగుతారా మీరు? గుండె మీద చేసుకొని వాళ్ళ మన మిత్రులే, మన రక్తం వాళ్ళనే ప్రవహిస్తుంది. కానీ భగవద్గీత చదివినోడేమో శాంతియుతంగా ఉన్నాడు. ఆ రకంగా మదర్సాలో చదివినటువంటి వాడు ఉగ్రవాదులు తయారవుతున్నాడు. దీన్ని ఏం చెప్పాలి? అందుకని కేవలం మదర్సాలు మంచినే బోధిస్తున్నాయని కాదు, మత పిచ్చిని బోధిస్తున్నాయి. దాని ద్వారానే వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోయి దేవాలయాల్లో మలమూత్రాలు చేద్దామా, దేవాలయాలను కూలగొడదామా, లేక హిందువుల పైన అత్యాచారాలు చేద్దామా అనేటువంటి లవ్ జిహాద్ లాంటి దుర్మార్గాలు చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు సంస్కారం ఇచ్చేటువంటి మదర్సాలే ఉన్నట్లయితే వాళ్ళ సంస్కారవంతులు ఎందుకు కాలేదు అని ప్రశ్న వస్తుంది. అందుకని భగవద్గీత ఎక్కడ కూడా ఓసారి భగవద్గీత మీద కూడా చిన్న ఆరోపణ వచ్చింది. రష్యాలో ఇస్కాన్ సంస్థ వాళ్ళు పోయి దాన్ని సరిచేయగలిగారు. ఆ రష్యాలో చేసి ప్రపంచ శాంతిని కోరేది లోకా సమస్త సుఖినో భవంతు సర్వభూత హితేరతాహ అని చెప్పేది భగవద్గీత. కాబట్టి భగవద్గీత ద్వారా మాత్రమే సాధ్యపడాలి. ఆశ్రమాలలో ఆయా ఆశ్రమాలలో సమర్థమైనటువంటి స్వాములు ఉండాలి, సమర్థవంత నాయకత్వం ఉండాలి, సమర్థవంతమైన కార్యవర్గం కూడా ఉండాలండి. ట్రస్ట్ బాగా లేకుంటే కూడా సంస్థలలో అలా ప్రయత్నం సాగుతుంది. మీరు అంటున్నట్టుగా, మీరు ఆవేదన పడుతున్నట్టుగా ఈ చేస్తున్న ప్రయత్నము కింది వరకు వెళ్ళడం లేదు, జనానంతా మార్చడం లేకపోతున్నాం అని కొంచెం బాధ ఉంటుంది. దాన్ని మనం ముందు ముందు సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ సమ్మేళనం వాళ్ళు ఏంటంటే మన ధర్మం అంటే ఏంటి, మన సహనం కాదు, మనం కూడా ఎదిరించి చెప్తున్నాం. ధర్మం పట్ల గుర్తు చేస్తున్నారు. కానీ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఒక విషయం దీన్ని దృష్టి ఉంచుకొని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేసిందంటే 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ యొక్క కాలం అయినప్పుడు ఈ సమయంలో మనం ఏం చేద్దామని వాళ్ళకి ఆలోచన వచ్చింది. గతమంతా కూడా ఏం జరిగేది, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు శాఖ జరుగుతుంది. శాఖ తర్వాత విజయోత్సవ సభలు నిర్వహిస్తారు, సంవత్సరాలకు వార్షికోత్సవం చేసుకుంటారు. ఈ రకమైనటువంటి వ్యక్తులను నిర్మాణం చేసేటువంటి ఒక పరిశ్రమ అది. వ్యక్తుల్లో ధర్మాన్ని, సంస్కృతిని నింపి వాళ్ళని శారీరకంగా, మానసికంగా వివేకానంద స్వాముల వారు అన్నట్టుగా వారు తయారు చేస్తూ వచ్చారు. అయితే ఈ 100 సంవత్సరాల సందర్భంగా వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే సామాన్య చేసేటట్టుగా ఆ త్రివిధమైనటువంటి వ్యూహాలను ఆలోచన చేసి ఆ హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. దాదాపు మన దగ్గర 1000 సంఖ్యలో ఈ కార్యక్రమాలను జరిగినాయి. చాలా మంచి ఫలితాలను ఇచ్చింది అనే విషయం కూడా మనకు బ్యాక్ రిపోర్ట్ వస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు ఇంకా జరగాలని కోరుకుందాం.